ఈ సినిమాలో ఫస్ట్ ఇవాళ మనకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమ్మోహన పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోళ్ళ గురించి, ఏ జవాన్ల గురించి, ఏ భవాల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతికి జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘ యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈ పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తరగతి తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని ధన సంస్కారం తీసుకొని ఎవరో వస్తాడండి ఆయన మానవాళి కోసం ఆయన జీవితం లకీషా బంజారా ఆ మహానుభావులు తెలియంది. అంతేకాదు నిజాం వ్యతిరేకంగా, పట్వాలకి వ్యతిరేకంగా, ధోరణాలకి, రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘన ఫైట్ చేసి తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క ఆయన మరణంతో మొత్తం ఎంత గొప్ప అటువంటి గొప్ప రోజు ఇవాళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఇవాళ ఈ మరుగో మేము సినిమా తీసాం జ్ఞానిదారు అనేది అని ప్రజలు చెప్పడానికి కోసం చేసిన పని కానీ మోహమైనటువంటి పని. దీన్ని మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరూ కూడా నేను సెల్యూట్ చేస్తాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహానుభావ జగాలు గుర్తిస్తున్న రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాను. ఏ మహానుభావులు అయితే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేస్తారో, ఆయుష్ ఈ పంజాబీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ దయాలేంటి, అభినయాలేంటి, అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, ప్రేమకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంలో ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు, జ్ఞానిగా చదివి ఇదిగో మన భారతరాలు అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటం చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధాని కోసం అందరూ కూడా త్యాగం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం కృషి చేయాలి, మళ్ళా మన జాతి పరస్పరంగా పెరగాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశం ఇచ్చిన ఈ సినిమా నిర్మాతని, ఎందుకంటే ఆ సినిమాకి నేను ఖర్చు కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా, సినిమా మీడియా పప్పుల మీడియా హాలు చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రకి మార్చేసిన మహానుభావుడు సత్య సినిమా. అలా సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకొచ్చి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, శ్రీబాబు నాయుడు గారికి, సోహనాల్ గారికి, కేశవ బ్రదర్స్ కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ నా మిత్రుడు, ఈ రమణ వచ్చా నేను వేరే తెలంగాణ సినిమాలో మంచి వ్యాఖ్యలు చేయించు పుత్రపోషణ వేయించా. ఇలాంటి రాథోడ్ గారి వేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ తీసాడు. శభాష్, సినిమా బాగా అనుకుంటారు. ఓకే, హీరో గారు రాంబాబు గారు ఆల్రెడీ తమ్ముడు, రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముడు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ గారికి, 24 కాప్స్కి, మిగతా నటులకి, సాంకేతికులకి అందరూ కూడా నేను ఆదిగా చెప్తూ, సభ నడిపిస్తున్న పెద్దలు వారి పదనాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరణ చేసినందుకు
యూనిట్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ ఏం సినిమా తీశారో దట్ ఈస్ ది ఫిల్మ్, దట్ ఈస్ యాక్టర్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కదా ఏ సెక్టర్ ఉందో, ఏ వనపంచ యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్టర్ని ఆరోగ్య దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని సమస్తాన్ని కూడా కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానం చాలా దుర్మార్గం ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాగేస్తున్నారు. వీళ్ళు 100 మందికి చెందిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్రెసివ్ మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణచేయడం కోసం వస్తుంది ఆపరేషన్ కదా. ఆపరేషన్ కదా లాంటి సినిమాయే జ్ఞానిగా. మా మూల సంపద, మా మూల వనరులు, మా దక్కాలను ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో దట్ ఈస్ ఆపరేషన్ కాగా దీనికి ఎలా ఫైట్ చేసిన ఉద్యోగాలు ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా కమిటీ వారందరూ కూడా దట్ ఈస్ ది ఫీల్. కాబట్టి మనసుకు చెప్తున్న సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. గుడ్ లక్. లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేల మీద దాకా పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానిద అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవన్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురదగా ఉంది టైట్లు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జ్ఞానిదార్ తాండో బలారు అనే సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమచంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండో బలారు అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు. కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా దాన్ని తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథ రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్ఞానిధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానిధార్ టీంని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసం అయితే తీసామో వారికి చేరుకోవడానికి వారి స్వరాన్ని, వారి వాక్యాన్ని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువెక్కించినటువంటి దర్శకుడు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాఠోడ్ గారికి, అలాగే చాలా మంది ప్రముఖులు, వారందరికీ మా జ్ఞానిధార్ టీం తరఫున మా పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి
సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమలాల్ నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాటు ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈ రోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని చూసుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈ రోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో దీన్ని మలిచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలనే ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధార్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్ని తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే, ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకుని పోయాను. నేను ఈ సినిమాను తీశానండి, ఒకసారి చూడండి అని చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము, నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి.
నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు. అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానిధారులు నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికి తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్ కళ్యాణ్, ఈ సినిమాతోటి నువ్వు మరో హిట్ కొడుతున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు బంజారా భాషలో ఒక వచ్చింది యూట్యూబ్ లో, వరల్డ్ వైడ్ గిన్నిస్ రికార్డు అయింది, అది రాను, బొంబాయికి రాను. అంతకు మించి మ్యూజిక్ ఇచ్చావు. ఇది రేపటి రోజున నిన్ను ఇంకో మరో మెట్టుకు ఎక్కిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే నేను తీసిన సినిమాను మొదట నేనేదో షూటింగ్ చేసేసాను, తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టాను. ఆ టేబుల్ ఎడిటింగ్ టేబుల్. ఆ టేబుల్ ఎలాంటి టేబుల్ అంటే, ఈ యొక్క సినిమాను ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాను జీవం పోసి ఆ యొక్క సినిమా యొక్క వాల్యూ, ఇది ఒక దృశ్య కావ్యము, ఇది సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం లాగా చిత్రీకరించినటువంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన నా ఎడిటర్ సార్, మా గురువు, నా వెల్విషర్ మేనగా శ్రీనివాస్ గారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి, ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా సినిమా ప్రయత్నం చేస్తే, ఏ ఒక్కరు ఈ ఇండస్ట్రీలో ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన ఎంత సపోర్ట్ చేస్తారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా వారు ఎంత తపన పడ్డా, ఎంత కష్టపడి చేసిన ఆ సినిమాను బయటకు తీసుకొచ్చేలాగా ఆయన తన ప్రోత్సాహాన్ని అందిస్తారని నేను ఈ వేదికగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఈ యొక్క సినిమాను తీశాను, ఏదో ఎంటీగా ఉంది, అంత ఊళ్ళో ఏదో ఉంది. రాసినప్పుడు కానీ, చిత్రీకరించినప్పుడు కానీ, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క సినిమా వాల్యూ ఏంటంటే, ప్రకృతికి చాలా దగ్గరగా సహజత్వాన్ని అందించుకోవాలి, సహజత్వాన్ని ఉనికి లాక్కోవాలి అనే ఉద్దేశంతో నేను అడవుల్లో వెళ్ళి, బంజారా తండాల్లో వెళ్ళి, ప్రతి తండాలో ప్రతి ఊళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులను నేను యాక్టర్లుగా నేను దాంట్లో తీసుకొని, వాళ్ళ నుంచి సహజమైన నటనను తీసుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ఫారెస్ట్ సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బంజారా ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ శబ్దం కావచ్చు, చిన్న శబ్దం, గాజుల శబ్దము, పట్టీల శబ్దము, ప్రతిదీ పక్షుల శబ్దము, ప్రతిదీ ఎంత అద్భుతంగా ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఆయన మంచి ఎఫెక్ట్స్ ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు సార్, హేమంత్ సార్. మీరు ఇచ్చిన తర్వాత ఆ సౌండ్ ని తీసుకెళ్లి నేను దీన్ని ఒక ప్రాణం పోయాలి, దీనికి ఒక ఫీల్ రావాలి, అంతకుముందు జీవం లేదు, దాని జీవం రావాలి అని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. నా మిత్రుడు పెద్ద స్థాయిలో ఉన్నారు దర్శకులు, ఆయన దగ్గర కూడా వెళ్ళాను. పాపం ఆయన టైం ఇవ్వలేకపోయారు, ఆయన ప్రయత్నాలు చేశారు నాకు సపోర్ట్ చేయాలని, అది సాధ్యపడలేదు. ఆయన శిష్యుడైనటువంటి మహి ఎంత చేశారంటే ఆయన ఇరగదీశారు. మీరు చూశారు ట్రైలర్ సౌండ్, ఒక సౌండ్ ఈ జాతిని మేలుకొల్పుతుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఏడిపిస్తుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఓలలాడిస్తుంది, హృదయాన్ని బరువెక్కిస్తుంది, అల్లరిస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. అంతటి బాగా ఇచ్చారు ఆయన. మహిమదన్ ధన్యవాదాలు మీకు. అలాగే చివరిగా ఈ అన్ని జరగడానికి కారణం, ఈ అన్ని విధాలుగా ఈ సినిమా ఇంతటి రూపాన్ని తీసుకురావడానికి కారణం నా నిర్మాతలు,
నా నిర్మాతలు మొదట నాకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్దామని చెప్పినటువంటి ధనలక్ష్మి గారు నాకు ప్రతి విషయాల్లో ముందుండి నడిపించారు. ఆ తర్వాత సోహన్ లాల్ రాథోడ్ గారు, ఆయన ప్రతిసారి నన్ను దీన్ని ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయాలని ప్రోత్సహించడం. చిన్నబాబు నాయక్ గారు ప్రతి స్టోరీ దగ్గర నుంచి అన్ని అంశాల్లో ఆయన నన్ను ఇలా 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 అని ప్రతి దగ్గర నన్ను బాగా తెలియజేస్తూ సూక్ష్మంగా దాని గురించి చర్చించడం. ప్రొడ్యూసర్ గారికి, అలాగే నా రమేష్ రాథోడ్కు ఆయన కూడా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకు. అంటే ఇంతమంది, ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు సార్, మీరు ఇచ్చిన సహకారం నా జీవితంలో మర్చిపోలేను. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం, ఈ సినిమా ఆవిష్కరణ ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేదిక నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే అన్ని విధాలుగా మీరు వెనకాల ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. సో అందుకోసం మీకు చెప్తున్నాను, ఇలా ప్రతి ఒక్కరు నన్ను సహకరించి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మీ యొక్క వాయిస్ ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. నా మీడియా మిత్రులందరికీ ఈ యొక్క సినిమాను మీరే సార్ తీసుకెళ్లేది రేపటి రోజున. కాబట్టి చిన్న సినిమా అని మీరు ఇంకా పెద్ద సినిమాగా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ముందు ముందు ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ఈ ప్రేక్షకులను అల్లరించడానికి అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి చిన్న సినిమా అనే ఉద్దేశం కాదు, నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను, బంజారా ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు రావాల్సిన వారు వారి వారి కార్యాల వల్ల రాలేకపోయారు. కానీ నేను కోరుకుంటున్నాను, ఈ వేదిక నుంచి ఈ యొక్క కథను, ఈ యొక్క సినిమాను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసేలాగా మీరు అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఈ యొక్క సినిమాను ఎంత గొప్ప సినిమా అని తెలియజేయడానికి. ఎందుకంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ప్రేక్షకుల ఆదరణ లేకపోతే అది చచ్చిపోతుందండి. కాబట్టి దీన్ని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళు కదిలి రావాలి. నా జాతి బిడ్డలు, మేధావులు, విద్యావేత్తలు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించి, ఈ యొక్క సినిమా ఎందుకు చెప్తున్నాను ఇంత ఆవేదనగా అంటే, ఇలాంటి సినిమా, జ్ఞానిధార్ సినిమా 100 సినిమాలతో సమానం. ఎందుకు చెప్తున్నాను అంటే, మరొక 10 ఏళ్ళు కాదు, మరొక 20 ఏళ్ళు ఇలాంటి సినిమా రాదు. అంతటి ఆ యొక్క బొబ్బిలి బ్రహ్మణలో ఉండే ఆ యొక్క రౌద్రం, మన పెదరాయుడులో ఉండే పాపరాయుడు యొక్క ఆవేశం, మన నారాయణమూర్తి గారి సినిమాలో ఉండే ఆ యొక్క ఆవేశం మన చాలా సినిమాల్లో చూసాం మనం. ఆ హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలు ఒక్కొక్కటి ఉంటాయండి. ఇందులో ఏది ఒక్క అంశం తగ్గలేదు. చాలా ప్రకృతికి దగ్గరికి వెళ్ళి సహజమైనటువంటి కథను, సహజమైన నిర్మాణం అంటే చిత్రీకరణతోటి మేము ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా యొక్క కష్టాన్ని, మా టీం మొత్తం కష్టాన్ని మీరు ఈ విధంగా ఒక ఏమంటాం దాన్ని, బరువు తగ్గింది, ఈ యొక్క సినిమా వెళ్తుంది ముందుగానే ఒక ఆశ కలిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఎవరికైనా హత్య చేసి ఉంటే మేము క్షమించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు, ముగిస్తున్నాను. ఈనాటి ఈ రోజు, ఈ గడియ, ఈ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ అంటే మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావిద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి జ్ఞానిధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి, గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది.
మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టర్ కేశవనందన్ గారి చేతిలో పెట్టారు. కేశవనందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానిదార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అసలు చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడు లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మనందరికీ ఈరోజు జ్ఞానిదార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి, డైరెక్టర్, నా మిత్రుడు కేశవనందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్, రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథని కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి ఆ మిత్రుడు డైరెక్టర్ కేశవనందన్ గారికి భావ్య ప్రపంచంలో చూపించడానికి కావచ్చు, ఇంకో సినిమాని ఆఫర్ అవడానికి కావచ్చు, మీలాంటి వ్యక్తుల ముందు మమ్మల్ని నిలబడడానికి వాళ్ళు వెనకాల ఉండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి మరి ప్రొడ్యూసర్స్ సోహన్ లాల్ రాథోడ్ గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, అలాగే కేసుల్లా బ్రదర్స్ గారికి, అలాగే చిన్నబాబు నాయక్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే రమేష్ రాథోడ్ గారికి, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఇకపోతే టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళు చేసినటువంటి ఏదైతే మరి రూపం ఉందో ఆ రూపాన్ని రేపటి రోజున ప్రజల ముందు తీసుకుపోవడానికి చాలా కష్టపడినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం మా విలన్ గారు, అసలు ఆయనకు నాకు డైరెక్టర్ గారు పెట్టినటువంటి గొడవలు మామూలు గొడవలు కాదు. కొట్టుకోవడము అసలు చాలా అద్భుతం. అన్నగారు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. మా తాత క్యారెక్టర్ లో ఉన్నటువంటి మరి జయసింగ్ రాథోడ్ గారు, వారితో ఇటు నాతో ఇద్దరు కలయికతోటి ఆయన తట్టుకున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. అలాగే యశోదాబాయి గారు, అక్క ఇక్కడ రావాలక్క, మీరు మన అనిత గారు, మీరు కూడా రావాలమ్మా. చాలా మంది టెక్నీషియన్స్ రావాల్సింది, ఆయన నటినటులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి రాదు. చూడండి మా వేషధారణ, ఈ వేషధారణలో అక్క అట్లా నడుచుకుంటూ వస్తుంటే మా దాంట్లో మేరమాయాడి లెక్క వస్తుంది. ఇలాంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను, అంటే వేరే రకంగా కాదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి, ఒక తండాలో న్యాయకారోబారి వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి, అలాగే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆహారము, మా ఆహార్యము, మా పండగలు, మా ఆలోచనలు ఎన్నిటినీ చూపించి ఈ సినిమా మరో కాంతారా టైప్ లో, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక కాంతారా టైప్ లో ముందుకు వస్తుందనే అంశాన్ని విశ్వసిస్తూ ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది ప్రముఖులు, పెద్దలు మరి చాలా మంది వచ్చారు. మరి వారందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు పేరు పేరున, కో డైరెక్టర్ మధు గారు ఎక్కడున్నారు నాకు కనబడట్లేదు, ఆయన కష్టము చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే మన వరంగల్ టీం నుంచి సూర్య గారు వచ్చారు వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి, శాంతి అక్క గారికి, రవీందర్ గారికి,
ఇక మా సినిమాను ఒక సినిమా గోర్మాటి సినిమా తీసి మరి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఒక స్ఫూర్తితోటి రేఖా నాయక్ గారికి, ఇక్కడ ల్యాబ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి అన్న శ్రీయాదవ్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, అలాగే శేషన్న గారికి, అవి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు, అక్కడ కిరణ్ గారికి, సత్యప్రసాద్ గారికి, రఘురామ్ గారికి, గోవింద్ గారికి, అలాగే చాలా మంది ఉన్నారు. మరి మా అన్న భీమలాల్ అన్న ప్లీజ్ అన్న ఇక్కడ రావాలా. భీమలాల్ అన్న సినిమా గురించి చాలా కష్టాలు పడ్డారు. ఆయనకు కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటానన్న. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క నటులు జీవించారు, యాక్ట్ చేయలే, జీవించారు అనమాట. అంత అద్భుతంగా తీసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ఆశీర్వదించి మీరు ముందుకు తీసుకెళ్తే 10 మంది 10 రకాలుగా ముందుకు తీసుకుపోతేనే ఈ సినిమాను, ఇలాంటి సినిమా ఇంకోటి వస్తుంది. ఈ సినిమా ఇంకోటి వస్తేనే ఇంకా చాలా మంది నటులు, చాలా మంది యాక్టర్స్ అందరూ బయటకు వస్తారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క చక్కనటువంటి ఈ సినిమా జ్ఞానిధార సినిమాని మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు మనం చూసి, మరలా మా రవికుమార్ అన్న, రఘురామ్ సార్, రఘు సార్ నమస్కారం. ఇంకా మా దశరథ్ సార్ నమస్కారం సార్. కనబడట్లేదు నాకు ఈ లైట్ వల్ల. ఇంకా చాలా మంది కూడా వచ్చారు. మా సంజీవ్ గారు, అన్న రవణ గారు, మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మనందరికీ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి లోహిత్ కుమార్ గారు మీకు చూసే ఉంటారు. కేసీఆర్ సినిమాలో తండ్రి పాత్ర అద్భుతంగా ఇరగదీశారన్నమాట. అన్నగారు అసలు అద్భుతమైనటువంటి తండ్రి పాత్ర, ఒక కొడుకు తండ్రి ఎట్లా అయితే ఉంటుందో కేసీఆర్ సినిమాను జీవించి మనందరినీ, చాలా ఎంత పెద్ద నటుడైనా మనందరికి కూడా ఏమి తెలియనట్టు మనందరినీ చూసి ఇక్కడ దాకా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి ఈ కార్యక్రమం మొత్తాన్ని సక్సెస్ చేసినటువంటి లోహిత్ అన్న గారికి కూడా అన్న మా టీం తరఫున, జ్ఞానిధార టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీకు. అలాగే ఈ సినిమా కోసం కష్టపడినటువంటి నాయక్ మా తండాలో నాయక్ అనేది ఉంటాడు. ఆ నాయక్ చెప్తే ఒక మాట కూడా జవదాటం, అలాంటి నాయక్ క్యారెక్టర్ చేసినటువంటి జయసింగ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలన్న. మీరు చాలా అద్భుతంగా చేశారు. మరి వారి టీము, సూరి గారు, మిగతా మన సాంబయ్య గారు, వారు కూడా వరంగల్ నుంచి దూరం నుంచి వచ్చారు. వారి అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి మీడియా మిత్రులు రవి గారు, ప్రేమ్ గారు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. మరి చివరగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి మరి పని చేస్తున్నటువంటి ఇక మీద పనిచేసే మరి ప్రతి ఒక్క వ్యక్తులకు, ప్రతి ఒక్క మా టీం సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక మారు జ్ఞానిధార్ టీం తరఫున మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.